హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు సివి రమణ. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ పేజ్ సెటప్. దీనిని డిస్కస్ చేసిన తర్వాత మిగిలినటువంటి కమాండ్స్ గురించైతే మనము చర్చించడం జరుగుతుందండి. ఈ పేజ్ సెటప్ అనే కమాండు ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనము ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్‌ని టైప్ చేసి ప్రింట్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఆ పేజీకి చుట్టూ మార్జిన్ ఎంత వదిలేయాలా? ఏ పేపర్ మీద మనం ప్రింట్ తీసుకోవాలా? ఇన్ కేస్ ఆ పేజెస్‌ని మనం బైండ్ చేయాలనుకున్నప్పుడు, బైండింగ్ కోసం ఎంత స్పేస్ వదిలేయాలా? పోర్ట్రెయిట్‌లో తీసుకోవాలా? ల్యాండ్‌స్కేప్‌లో తీసుకోవాలా? ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ తెలుసుకోవటం జరుగుతుందండి. అయితే మనము పేజ్ సెటప్ అనేది చేయకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ టైప్ చేసినట్లయితే, తరువాత పేజ్ సెటప్ చేసినట్లయితే డేటా అనేది కిందకి పైకి పోవచ్చండి. పైన ఉన్న డేటా కిందికి రావచ్చండి. దీన్ని మనము ప్రాక్టికల్‌గా చూస్తామండి ఇప్పుడు మనము. మీకు అర్థమవ్వడానికి నేనైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం జరిగిందండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఫస్ట్ లైన్‌లో మనకు లాస్ట్ ఏముందండి? ఈజ్ అని ఉంది. నేను దీనికి ఒక కలర్ అయితే ఇచ్చానండి. అదేవిధంగా రెండో లైన్‌లో లాస్ట్‌లో కంపెనీస్ అని ఉంది. దీనికొచ్చేసి నేను ఇంకొక కలర్ అయితే ఇవ్వటం జరిగిందండి. థర్డ్ లైన్‌లో లాస్ట్‌లో ఏముందండి మనకు? అండ్ అని ఉందండి. దీనికి గాని నేను ఒక కలర్ అయితే ఇవ్వటం అనేది జరిగిందండి. ఇప్పుడు నేను ఏమి చేస్తానంటే పేజ్ సెటప్ చేస్తా. అంటే మనం ఏం చేసాం ఇప్పుడు? పేజ్ సెటప్ అనేది ఇంకా మనం చేయకుండానే డేటా అనేది మనం తీసుకోవటం జరిగింది. డేటా మీన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మనము పేజీ సెటప్ చేస్తే ఏ విధంగా చేంజ్ అవుతాదనేది మనము ఇప్పుడు లైవ్‌లో చూస్తామండి. చూడండి, ఇప్పుడు నేను ఈ పేజ్ సెటప్ అనే కమాండ్ ఎక్కడుంటాదంటే పేజ్ లేఅవుట్‌లోకి రండి. ఈ ఒక్క ఆప్షన్ మాత్రం మనం పేజ్ లేఅవుట్‌లోకి వచ్చి నేర్చుకున్న తర్వాత మళ్ళా మనం మొదటి నుంచి నేర్చుకోవటం అనేది జరుగుతాదండి. ఎందుకంటే ఇది మనకు ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కాబట్టి. చూడండి, నేను పేజీ లేఅవుట్ ఆప్షన్ మీదైతే క్లిక్ చేసుకున్నాను. దీన్నే సబ్ మెను అంటారండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పేజీ సెటప్ అనే ఒక నేమ్ కనిపిస్తుంది గదండీ! ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక చిన్న డాట్ మార్క్ కనిపిస్తుందండి. దీనిపైన మనము క్లిక్ చేసుకోండండి. క్లిక్ చేసుకున్నామంటే మనకు పేజీ సెటప్ అనేది మనకు డిస్‌ప్లే అవుతాదండి. ఇక్కడ ఇందులో మనకు 3 ఉంటాయండి. మార్జిను, పేపరు, లేఅవుట్ అనేటివి 3 ఉంటాయండి. ఫస్ట్ వన్ చూడండి, మార్జిన్. ఈ మార్జిన్ అనేది ఎందుకు ఉపయోగపడతదంటే, ఇది చూడండి, ప్రివ్యూ ఇక్కడ చూడొచ్చు మనం. చుట్టూ మనం ఎంత మార్జిన్ వదిలేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాప్‌లో ఎంతుందంట మన గ్యాప్ ఇక్కడ? 2.54 సెంటీమీటర్స్ ఉంది. నాకింత వద్దండి నాకు. ఒక 1 సెంటీమీటర్ ఇచ్చుకుంటాను. అదే విధంగా బాటమ్‌లో ఎంత గ్యాప్ ఉందంటే నాకు ఈ విధంగా స్పేస్ అండి. ఇక్కడ కనిపిస్తున్నాయి గదండీ! ఇక్కడ లెఫ్ట్‌లో, రైట్‌లో, టాప్‌లో, అదే విధంగా బాటమ్‌లో అండి. ఇక్కడగా నేనేం జేశాను, 1 సెంటీమీటర్ తీసుకోవటం అనేది జరిగిందండి. కింద బటన్ ఇచ్చినామంటే తగ్గుతాదండి. రెడ్యూస్ అవుతది. పై బటన్ ఇచ్చినామంటే ఇంక్రీజ్ అవుతాదండి. లెఫ్ట్‌లో గాని ఎంతుందండి మనకు? 2.54 ఉంది. నేనిక్కడొచ్చేసి దానిని 1 సెంటీమీటర్ తీసుకున్నా అండి. రైట్ సైడ్ అంటే ఈ ఏరియాలో 2.54 ఉందండి. నేనిక్కడ గాని 1 సెంటీమీటర్ తీసుకున్నానండి. అర్థమైంది కదండీ! నేను బోత్ సైడ్ ఏం చేశాను? 1 సెంటీమీటర్ అయితే తీసుకోవటం అనేది జరిగిందండి. ఇప్పుడు నేను ఓకే బటన్ అయితే ప్రెస్ చేస్తానండి. ఎప్పుడైతే నేను ఓకే బటన్ ఇచ్చానో ఆటోమేటిక్‌గా చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమైపోయింది? చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు ఈజ్ అనేది ఈ ఫస్ట్ లైన్‌లో చివరుండింది. కంపెనీస్ అనేది సెకండ్ లైన్‌లో లాస్ట్‌లో ఉండింది. అండ్ అనేది ఏమైంది మనకు? థర్డ్ లైన్‌లో లాస్ట్‌లో అయితే ఉండింది. ఇప్పుడేమైందండి ఇక్కడ? చేంజ్ అయితే అయ్యింది. అంటే పేజ్ సెటప్ అనేది మనం ముందే చేసుకోకుండా ఉంటే, మనకు కింద ఇన్ఫర్మేషన్ పైకి, పై ఇన్ఫర్మేషన్ కిందికనేది చేంజ్ అవ్వడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇవే కాకుండా ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇందులో. అవేవో చూస్తాం. చూడండి, మళ్ళా నేనేం చేశాను? పేజ్ సెటప్ కాడికెళ్ళి క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, గట్టర్ అంటే ఏందంటే, బైండింగ్ కోసం వదిలే ప్లేస్‌నే మనం గట్టర్ అంటారండి. ఇక్కడ గట్టర్ కోసం నేనేం చేశానంటే, ఒక సెంటీమీటర్ అయితే వదలటం అనేది జరిగిందండి. మనం బైండింగ్ ఏ సైడ్ చేస్తామండి? లెఫ్ట్ అన్నా చేస్తాం, టాప్‌లో అన్నా చేస్తాం. దాన్నే గట్టర్ పొజిషన్ అంటామండి. ఇక్కడ చూడండి, మీరు టాప్‌లో వదలాలంటే టాప్‌లో వదలండి. చూడండి ఇక్కడ, లెఫ్ట్‌లో వదలాలంటే లెఫ్ట్‌లో వదలండి. ప్రెజెంట్ మనం ఏం చేసాం? లెఫ్ట్ సైడ్ వదిలినాం. చూడండి, లెఫ్ట్ సైడ్‌లో మనకేమైంది? స్పైరల్ చేసినట్టు ఉందా? లేదు, నాకు టాప్‌లో బైండింగ్ చేయాలనుకుంటున్నాం. టాప్ ఇవ్వండి. టాప్ ఇస్తే టాప్‌లో మనకు స్పైరల్ చేసినట్టు కనిపియటం అనేది జరిగిందండి. నేనైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నానండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడు నేను గట్టర్ దట్ మీన్స్ బైండింగ్ కోసము 1 ఇంచెస్ ఇచ్చాను. అదే విధంగా లెఫ్ట్ సైడు నార్మల్‌గా మార్జిన్ కోసం 1 ఇంచెస్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు నేనేం చేశాను? ఓకే ఇచ్చాను. ఇప్పుడు చూడండి, మళ్ళా చేంజ్ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఏమైంది మనకు? లెఫ్ట్ సైడ్ 1 ఇంచెస్ వచ్చిందండి.
1 ప్లస్ 1 2 ఇంచెస్ వచ్చిందండి. 1 ఇంచెస్ మనకు బైండింగ్ పైన రిమైనింగ్ 1 ఇంచెస్ అనేది మనకు మార్జిన్‌కు కనిపియటం అనేది జరుగుతాదండి. తరువాత ఇందులోనే ఓరియంటేషన్ అండి. ఓరియంటేషన్ అంటే మనకు ఇన్ఫర్మేషను ఇక్కడ చూడండి పోర్ట్రెయిట్‌లో గావాలా? అంటే మనకు ఈ విధంగా గావాలా? ల్యాండ్‌స్కేప్ అడ్డంగా గావాలా? పోర్ట్రెయిట్ అంటే నిలువుగా ఉండి, ల్యాండ్‌స్కేప్ అంటే అడ్డంగా గావాలా? అనేది మనం చూస్తామండి. చూడండి నేనేం జేశాను, ల్యాండ్‌స్కేప్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చానండి. ఆటోమేటిక్‌గా మళ్ళా ఇన్ఫర్మేషన్ అయితే మారిపోయిందండి. లేదు నాకు వద్దు పోర్ట్రెయిటే గావాలా? పోర్ట్రెయిట్‌లోకెళ్ళి మళ్ళా ఓకే ఇచ్చానండి. ఆటోమేటిక్‌గా మళ్ళా చేంజ్ అయిపోయింది. అంటే మనం పేజీ సెటప్‌లో ఏ ఒక్క చిన్న ఆప్షన్‌ని మనము ఇంక్రీజ్ చేసినా, డిక్రీజ్ చేసినా, చేంజ్ చేసినా ఆటోమేటిక్‌గా మనకున్నటువంటి డేటా పైనైతే అది ఎఫెక్ట్ అనేది చూపిస్తదండి. కాబట్టి మనం ఏం జేయాలా? ఇన్ఫర్మేషన్ చేయకముందే పేజ్ సెటప్ అనేది చేసుకోవటం అనేది ముఖ్యమండి. తర్వాత పేపర్. ఏ పేపర్ మీద ప్రింట్ తీసుకోవాలా? ఏ పేపర్ మీద ప్రింట్ తీసుకోవాలంటే మనకెన్ని పేపర్స్ ఉన్నాయంటే చాలా రకాలైనటువంటి పేపర్స్ ఉన్నాయండి. నేను పేపర్‌లోకెళ్ళాను. ఇక్కడ చూడండి పేపర్ సైజ్. ఇక్కడ మనము చూస్తే మనకు చాలా పేపర్స్ ఉన్నాయండి. లెటర్ సైజ్ అని, లీగల్ అని, ఏ4 అని మనకు చాలా రకాల పేపర్స్ ఉంటాయండి. బట్ మనకున్నటువంటి ప్రింటర్‌లో వచ్చే పేపర్‌లు రెండే 2 వస్తాయండి. ఒకటి లీగల్ సైజ్ పేపరు. దీన్నే మనం టావ్ అంటామండి. ఎగ్జామ్ రాస్తాలంటే టావ్. దాన్ని లీగల్ సైజ్ పేపర్ అంటారు. రెండోదొచ్చేసి ఏ4 పేపర్ అంటారండి. ఏ4 పేపర్ అంటే జిరాక్స్ పేపర్. ఈ రెండిటి మీదే మనమైతే ఎక్కువ ప్రింట్‌లయితే తీస్తా ఉంటామండి. నేనిక్కడ ఏ4 పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఏ4 పేపర్ యొక్క విడ్త్ ఎంతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 21 సెంటీమీటర్స్ ఉందండి. హైట్ వచ్చేసి 29.7 సెంటీమీటర్స్ ఉన్నాయండి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చానండి. ఆటోమేటిక్‌గా ఇప్పుడేమైపోయింది చేంజ్ అయిపోయిందండి. అర్థమైంది గదండీ! ఏం చేసాం పేజ్ సెటప్‌లోకెళ్ళాను, పేపర్‌లోకెళ్ళాను. ఇన్ కేస్ నాకు ఏ4 పేపర్‌లో హాఫ్ మాత్రమే కావాలనుకున్నప్పుడు, ఆ హాఫ్ పేపర్‌ని మనం ఏం చేస్తామంటే కొలత వేయండి. స్కేల్ తీసుకొని కొలత వేయండి. మనకు విడ్త్ వచ్చేసి ఒక 10 సెంటీమీటర్లు ఉందనుకోండి. ఇక్కడికెళ్ళేసి 10 టైప్ చేయండి. లేదంటే ఇట్లా రెడ్యూస్ చేసుకుంటా రండి. అదే విధంగా హైట్ వచ్చేసి నాకు 15 సెంటీమీటర్స్ ఉన్నాయనుకోండి. 15 సెంటీమీటర్స్ ఇవ్వండి. అర్థమవుతుంది గదండీ! అంటే మనకు ఆ పేపరు ఎంత ఉంది అని తెలుసుకొని ఇక్కడ టైప్ చేసేయండి. ఇది ఎప్పుడు ఉపయోగపడతాదంటే మనకు పర్టిక్యులర్‌గా అది ఏ పేపర్ అనేది మనకు తెలియనప్పుడైతే మనం ఈ విధంగా రావాలండి. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. లీగల్ సైజ్ పేపర్ విడ్త్‌కు, లీగల్ సైజ్ పేపర్ హైట్ కంటే తక్కువ ఉన్న పేపర్ ఏదన్నా మన దగ్గర ఉంటే స్కేల్‌తో కొలత ఏసి దాని విడ్త్, దాని హైట్‌ను ఇక్కడ ఇచ్చేసి మనము ఓకే ఇచ్చామంటే దానికి అనుకూలంగా మనకు పేజ్ సెటప్ అనేది చేంజ్ అవ్వటం అనేది జరుగుతాదండి. అర్థమైంది గదండీ! ఈ పేజీ సెటప్‌లో ఏదైతే ఉందో ఇవే అన్నీ మనకు ఇక్కడ ఉంటాయండి. లేఅవుట్ తర్వాత. ఈ లేఅవుట్ అనే ఆప్షన్ మనము తర్వాత క్లాస్‌లో తెలుసుకుంటామండి. ఇప్పుడైతే దాని గురించి మనకు అవసరం లేదు. సరే చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మార్జిన్. సేమ్ మనం పేజ్ సెటప్‌లోకెళ్ళాం. ఇక్కడ మార్జిన్ ఉన్నాయి గదండీ! ఓకేనా? మనం టాప్‌లో, లెఫ్ట్‌లో, రైట్‌లో, బాటమ్‌లో ఇక్కడ మనం చూజ్ చేసుకున్నాం గదా! ఏది తక్కువ గావాలా, ఎక్కువ గావాలనేది. కానీ ఇక్కడ రెడీమేడెడ్‌గా ఉంటాయండి. ఈడికెళ్ళా నేను. చూడండి టాప్‌లో, బాటము, లెఫ్టు, రైటు 1 సెంటీమీటర్స్ కావాలా? లేదు టాప్‌లో, బాటమ్‌లో, లెఫ్టు, రైట్ మనకు 2.4 సెంటీమీటర్స్ కావాలా? లేదు టాప్‌లో 1.27 బాటమ్‌లో, లెఫ్ట్‌లో, రైట్‌లో 1.27 సెంటీమీటర్స్ కావాలా? ఇక్కడ రెడీమేడెడ్‌గా ఉంటాయండి. మనకి ఇందులో ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్‌గా మనకు చేంజ్ అవ్వటం అనేది జరుగుతదండి. నెక్స్ట్ ఓరియంటేషన్. ఆల్రెడీ మీకు చెప్పాను గదండీ! పేపర్ నిలువుగా గావాలా? అడ్డంగా గావాలనేది. మీరెక్కడికెళ్ళన్నా చూజ్ చేసుకోండి. లేదనుకోండి ఈడ ఓరియంటేషన్‌లోకి రండి. మీకు పోర్ట్రెయిట్ కావాలంటే పోర్ట్రెయిట్ తీసుకోండి. ల్యాండ్‌స్కేప్ కావాలంటే ల్యాండ్‌స్కేప్ తీసుకోండి. నేనైతే పోర్ట్రెయిట్ తీసుకున్నా అండి. పేపర్. ఏ పేపర్ మీద ప్రింట్ గావాలా? ఇంతకుముందు చెప్పాను గదండీ! మనం పేపర్‌లోకెళ్ళి నేను ఏ4 తీసుకున్నాను. ఆటోమేటిక్‌గా మనకు పేజ్ సెటప్ అనేది జరిగిందండి. అర్థమైంది గదండీ! ఈ పేజ్ సెటప్‌ని మనం షార్ట్‌కట్‌లో గాని ఓపెన్ చేయొచ్చండి. అది ఏదంటే మనకు ఇక్కడ రోలర్ కనిపిస్తుంది గదండీ! ఈ రోలర్ సైడు మనము మౌస్ పాయింటర్ డబుల్ టైమ్ క్లిక్ చేసినామంటే మనకు పేజ్ సెటప్ అనేది ఓపెన్ అవ్వటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! మనము పేజ్ లేఅవుట్‌లోకి రాకుండా ఏ పొజిషన్‌లో ఉన్నా రోలర్ ఉంది గదండీ ఇక్కడ స్కేల్. ఇక్కడ గాని ఈ ప్లేస్‌లో గాని మౌసు డబుల్ టైమ్ క్లిక్ చేసినామంటే మనకైతే పేజ్ సెటప్ అనేది డిస్‌ప్లే అవ్వటం అనేది జరుగుతదండి. నెక్స్ట్ టాపిక్ ప్రింట్ ప్రివ్యూ. ఏంటి ప్రింట్ ప్రివ్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మన స్క్రీన్ పైనైతే ఒక ఇన్ఫర్మేషన్ చేసున్నామండి. ఓకేనా? ఇది ఎన్ని పేజెస్ ఉన్నాయంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. స్టేటస్ దీన్నేమంటామండి? స్టేటస్ టూల్ బార్ అని అంటామండి. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి పేజ్ 1 ఆఫ్ 90 అనుంది. అంటే దీని మీనింగ్ ఏంది? మనము ఫస్ట్ పేజ్‌లో ఉన్నాము. టోటల్ ఎన్ని పేజీలు ఉన్నాయంట? 90 పేజెస్ ఉన్నాయండి.
ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 24,833 వర్డ్స్ అయితే ఉన్నాయండి. అర్థమైంది గదండీ! అంటే ఇక్కడ మన డేటాలో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 90 పేజెస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఈ 90 పేజెస్ ప్రింట్ తీసుకోవాలా. బట్ ప్రింట్ తీసుకునే ముందైతే దీన్ని ప్రివ్యూ అయితే చెక్ చేయటం జరుగుతదండి. ఎందుకు చెక్ చేయాలంటే, మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకేమో కరెక్ట్‌గా ఉంటదండి. ఈ ఎడ్జ్‌లో గాని, లేదంటే పేజ్ చివర లైన్ గాని, అన్నీ ఇక్కడ చూడ్డానికి మాత్రం నీట్‌గా కనిపిస్తదండి. సమ్‌టైమ్స్ ప్రింట్ గాని తీసినామంటే, మనకు లాస్ట్ 1 లైన్ గాని, హాఫ్ లైన్ గాని, లేదంటే మనకు సైడ్‌లో ఒక లెటర్ గాని, హాఫ్ లెటర్ గాని కట్ అయిపోవటం జరుగుతదండి. అప్పుడు ఏమైతదంటే, మనం ప్రింట్ తీసిన పేపర్‌లన్నీ వేస్ట్ అయిపోవటం అనేది జరుగుతాదండి. కాబట్టి మనం ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్‌లోకెళ్ళి చెక్ చేసుకుంటామండి. ఇందులో ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. వాటిల గురించి గాని మనము చెక్ చేస్తామండి. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఆఫీస్ బటన్‌లోకెళ్ళి ప్రింట్‌లోకెళ్ళండి. ప్రింట్‌లోకెళ్తేనే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందండి మనకు సైడు. ఇక్కడ చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అని ఉంటదండి. ఈ ప్రింట్ ప్రివ్యూ బటన్‌ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటానే మనకు అబ్జర్వ్ చేస్తే రమణ ప్రింట్ ప్రివ్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్‌లో అయితే మనము ఉన్నామండి. ఇవి ప్రింట్ ప్రివ్యూకి సంబంధించినటువంటి మొత్తము ఆప్షన్స్ అండి. ఓకేనా? ఇప్పుడు దీని గురించి అయితే మనం తెలుసుకుంటామండి. ఓకే అండి. ఇక్కడ మనం చూసామంటే ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉందండి ఇందులో. ఓకేనా? ఇది మనము ఆఫీస్ బటన్‌లో ప్రింట్ అనే ఒక సెపరేట్‌గా ఆప్షన్ ఉంటదండి. అందులోకెళ్ళి దీని గురించి చర్చిస్తాము. ఇప్పుడు చూడండి ఇక్కడ పేజ్ సెటప్. ఆల్రెడీ మనము పేజ్ సెటప్ అయితే ఇంతకుముందు చర్చించామండి. సేమ్ మనం పేజ్ సెటప్పు ఇన్ కేస్ ఇవ్వలేదనుకోండి, చేయలేదనుకోండి, ఇక్కడి నుంచైనా చేయొచ్చండి. చూడండి పేజ్ సెటప్ ఉంది గదండీ! ఇక్కడ చిన్న బటన్ ఉందిగా. ఓకేనా? దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటానే ఆటోమేటిక్‌గా మనకు పేజ్ సెటప్ అనేది ఓపెన్ అవుతదండి. ఆల్రెడీ దీని గురించయితే మనం చర్చించాము. దీనికి సంబంధించినటువంటి మార్జిన్సు, అదే విధంగా ఓరియంటేషను, పేపరు ఇవన్నీ ఇక్కడే ఉంటాయండి. ఆల్రెడీ మనం దీని గురించయితే తెలుసుకోవటం జరిగింది. ఇక్కడి నుంచైనా మనం సెట్ చేసుకోవచ్చండి. అర్థమైంది గదండీ! తర్వాత జూమ్. జూమ్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేశామనుకోండి చూడండి, నేను మౌస్ పాయింటర్ పెడితేనే మనకొక పిక్చర్ వచ్చిందండి. ఓకేనా? ఇది మ్యాగ్నిఫైయర్ అంటారండి. భూతద్దం మారిగా వచ్చింది. ఆ మధ్యలో అబ్జర్వ్ చేసినట్టయితే ప్లస్ సింబల్ వచ్చిందండి. ప్లస్ సింబల్ ఉన్నప్పుడు మనం ప్రెస్ చేసినామంటే ఓకేనా? మనకు పేజ్ అనేది పెద్దదవుతాది. ఇప్పుడు చూడండి అదే మ్యాగ్నిఫైయర్‌లో మైనస్ ఉందండి. మైనస్ అంటే చిన్నది కావాలా అని అండి దాని మీనింగు. మైనస్ ఉన్నప్పుడు క్లిక్ చేస్తే పెద్దదవుతాదండి. నేనైతే ఇప్పుడు ప్లస్ సింబల్ ఉంది గదండీ! దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఓకేనా? జూమ్. ఇప్పుడు జూమ్ అంటే ఇదిగానండి చూడండి. ఇప్పుడు జూమ్ అండి. జూమ్‌లోకెళ్ళాను. ఇక్కడ ఎంత పర్సెంట్ ఉందండి మనకి స్క్రీన్ పైన ఇదంటే 100% ఉంది. నాకు 75% కావాలా. సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చామంటే మనకు ఈ విధంగా ఉంటదండి. ఇప్పుడు చెక్ చేసుకునే దానికి ఒకేసారి మనం 2 పేజెస్‌నైతే చెక్ చేసుకుంటా ఉండొచ్చండి. ఇక్కడ చూడండి చివర కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది తెలుస్తది. ఇన్ కేస్ మనకు ప్రింటింగ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయితదంటే ఇక్కడ అయితే కనిపియటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! అంటే ఏదైనా హాఫ్ లైన్ కట్ అయిందనుకోండి, ఇక్కడ గాని కట్ అయినట్టే వస్తది. ఓకేనా? ఇక్కడ కట్ అయినట్టు వచ్చిందంటే మనం ప్రింట్ తీసినా గాని ఏమైతది మనకు కట్ అయినట్టే రావటం అనేది జరుగుతదండి. ఓకేనా? మళ్ళా నేను జూమ్‌లోకెళ్ళాను. 200% తీసుకున్నానండి. ఇక్కడ పర్సెంటేజ్ ఉంటాయండి. 200% ఇచ్చి ఓకే ఇచ్చాను. అంటే చాలా ఎక్కువ సైజ్ అయితే కనిపించింది. దీంట్లోనే పేజ్ విడ్త్. చూడండి నేను పేజ్ విడ్త్ అంటే ఏందంటే 100 తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయండి మనము. ఇక్కడ చూస్తే ఈ సైడు, లెఫ్ట్ సైడు, రైట్ సైడు మనకు స్పేస్ అయితే ఇంకా ఉంది. అట్లా కాకుండా నాకు స్క్రీన్ అంతా గావాల. అంటే పేజీ మొత్తం గావాల. విడ్త్ అంతా గావాల. అప్పుడు ఏం చేస్తామంటే జూమ్‌లోకెళ్ళండి. పేజ్ విడ్త్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము ఈజీగా ఐడెంటిఫై కావాలంటే ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేది మన మైండ్‌లో గాని ఉన్నాయనుకోండి, మనం వీటిలి గురించైతే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పేజ్ విడ్త్ అంటే పేజ్ మొత్తం గావాల. దీనికి సంబంధించినటువంటి పర్సెంటేజ్ అయితే ఇక్కడ కనిపిస్తదండి. ఎంతుంది మనకు 148%. ఇది ఆటోమేటిక్‌గా తీసుకుంటదండి. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. నేను పేజ్ విడ్త్ తీసుకొని ఓకే ఇచ్చాను. చూడండి మొత్తం స్క్రీన్ అంతా వచ్చిందా? మనకేమైంది విత్ మార్జిన్‌తో సహా కనిపియటం అనేది జరిగింది. ఓకేనా? అదే విధంగా జూమ్‌లోకెళ్ళానండి. టెక్స్ట్ విడ్త్. టెక్స్ట్ అంటే ఏంది? ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలా. ఓకే అని ఇచ్చామనుకోండి. చూడండి ఇక్కడ ఏమైంది మనకు? స్పేస్ అనేది కనిపిస్తందా? అంటే మార్జిన్ అనేది కనిపిస్తందా? కనిపియటం లేదు. టెక్స్ట్ మాత్రమే కనిపిస్తందండి. అర్థమైంది గదండీ! ఇక్కడ హోల్ పేజ్. హోల్ పేజ్ అంటే 1 పేజ్. ఎంత పర్సెంటేజ్ అంటది? 40% తీసుకునింది దానికి. ఓకే ఇస్తే ఒక పేజ్ మాత్రమే వచ్చింది. తిరిగి జూమ్‌లోకెళ్ళానండి. ఓకేనా? మెనీ పేజెస్. మెనీ పేజెస్ అంటే ఎంతండి పర్సెంటేజ్ 10%. ఓకేనా? ఓకే ఇస్తే మనకి ఇంత చిన్న చిన్నటిగా రావడం అనేది జరిగిందండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇంతింత చిన్న పేజెస్‌గా ఉన్నాయి గదా! ప్రింట్ తీస్తే ఇంతొస్తాయా అనే దానికి కాదండి ఇది. మనము చిన్న సైజ్ జేసి చూసామంతే. ప్రింట్ తీస్తే నార్మల్‌గా ఏ విధంగా అయితే ఉంటాదో
పేజ్ సెటప్‌లో మనం ఏ విధంగా అయితే చేసుంటామో అదే విధంగా ప్రింట్ అనేది రావటం జరుగుతదండి. ఓకే గదండీ! సరే అండి. నేనేం జేశాను 100 గాని తీసుకోవటం అనేది జరిగింది. జనరల్‌గా మనం రెగ్యులర్‌గా వాడేటియి ఇక్కడ ఉంటాయండి మనకు. 100 కావంటే 100 ఇవ్వండి, 1 పేజ్ కావంటే 1 పేజ్ ఇవ్వండి, 2 పేజ్ కావంటే 2 పేజ్ ఇవ్వండి. ఓకేనా? పేజ్ విడ్త్ అంటే పేజ్ విడ్త్ ఇవ్వండి. ఓకేనా? అర్థమైంది కదండీ! ఈ విధంగా వెళ్లి మనము అయితే పేజెస్‌ని చెక్ చేసుకోవచ్చండి. ప్రింట్ అనేది ఏ విధంగా వస్తదనేది ఇక్కడ తెలుస్తది గాబట్టి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ వన్ వచ్చేసి షో రోలర్ ఉందండి. ఇక్కడ రోలర్ ఉంది గదండీ! ఈ రోలర్ నాకొద్దనుకోండి, టిక్ మార్క్ తీసేయండి. రోలర్ పోద్ది. కావాలంటే మళ్ళా క్లిక్ చేసుకోండి. మాగ్నిఫైర్ అంటే భూతద్దం. సరే చూడండి ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? ప్రివ్యూలో ఉన్నాం. ఈ ప్రివ్యూలో ఉన్నప్పుడు మనకేమైతదంటే కర్సర్ రాదండి. ఓకేనా? ఇక్కడ మాగ్నిఫైర్ వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడే నేను మోడిఫికేషన్ చేయాలండి. చేయాలంటే నాకేం గావాలా? కర్సర్ గావాలా. కర్సర్ గావాలంటే ఇక్కడ మాగ్నిఫైర్ ఉంది గదండీ! ఇక్కడికెళ్ళేసి ఈ టిక్ సింబల్ తీసేసేయండి. ఇప్పుడైతే మనకు కర్సర్ రావటం జరిగింది. మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ పెట్టేసి మనము టైప్ చేసుకోవటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! తిరిగి మాగ్నిఫైర్ కావాలంటే మాగ్నిఫైర్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి షింక్ వన్ పేజ్. ఇది మనకు చాలా యూజ్‌ఫుల్ అయితదండి సమ్‌టైమ్స్. ఇక్కడ చూడండి టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయి మనకు? 90 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీటిల్ని ప్రింట్ తీసుకోవాలా. బట్ నా దగ్గర డౌట్ వచ్చి నా దగ్గర ఉన్నటువంటి పేపర్‌ని కౌంట్ చేశాను. అంటే ఏ4 పేపర్‌లు ఉన్నాయి గదండీ! ఆ పేపర్స్ కౌంట్ చేస్తే నా దగ్గర 87 పేజెస్ మాత్రమే ఉన్నాయి. అంటే 3 పేజెస్ తక్కువున్నాయి. నాకు బయటికెళ్ళడానికి టైం లేదు. ఓకేనా? అటువంటప్పుడు ఏం చేస్తానంటే, షింక్ వన్ పేజ్ గాని క్లిక్ చేసినామంటే, ఓవరాల్‌గా ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకునేస్తదండి. ఓకేనా? ఇక్కడ చూడండి నేను షింక్ వన్ పేజ్ ఇచ్చానా? ఇస్తానే ఆటోమేటిక్‌గా మనకేమైతదంటే, పేజెస్ అనేటియి ఎంతకొచ్చిందండి? 89 పేజెస్‌కొచ్చింది. మళ్ళా ఇంకోసారి క్లిక్ చేస్తామండి. ఇప్పుడు 83 అంటే మన దగ్గర ఎన్నున్నాయి? 87 పేజెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమైంది? 83 పేజెస్ ఉన్నాయి. అంటే మన దగ్గర ఎక్సెస్ ఆఫ్‌గా ఇంగా పేజెస్ అయితే మిగిలినాయండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే షింక్ వన్ పేజ్ ద్వారా మనము ఓవరాల్‌గా ఫాంట్ సైజ్ తగ్గించుకునేసి ఓకేనా? పేపర్‌లనైతే తగ్గియచ్చండి. అర్థమైంది గదండీ! ఇది. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఏ పేజ్‌లో ఉన్నామండి ఇక్కడ చూడండి. స్టేటస్ టూల్ బార్‌లో సిక్స్త్ పేజ్‌లో ఉన్నాం. నేను సెవెంత్ పేజ్‌కి వెళ్ళాలా. నెక్స్ట్ పేజ్. ఇక్కడ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేసినామంటే 7 పేజ్ వస్తాం. నెక్స్ట్ అంటే 8 ఓకేనా? ప్రీవియస్ పేజ్ అంటే మనకేముందండి స్టేటస్ బార్‌లో ఏ పేజ్‌లో ఉన్నాం మనం? 8 పేజ్‌లో ఉన్నాం. ఇప్పుడేం చేయాలా? ప్రీవియస్ పేజ్ అంటే ప్రీవియస్ అంటే 7 పేజ్ వచ్చింది. నెక్స్ట్ ప్రీవియస్ పేజ్ అంటే సిక్స్త్ పేజ్‌కొచ్చింది. అర్థమైంది గదండీ! ఓకేనా? ఇప్పుడు నాకింక ప్రివ్యూతో అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రింట్ ప్రివ్యూ ఉంది గదండీ! ఇది గాని క్లిక్ చేసినామంటే సరిపోతదండి. అర్థమైంది గదండీ! నెక్స్ట్ టాపిక్ ప్రింట్ అండి. ఇప్పుడు మనం ఏం చేసాము ఫస్టు పేజ్ సెటప్ చేసినాం. సమ్ ఇన్ఫర్మేషన్ చేసినాము. ప్రింట్ ప్రివ్యూలో ఎళ్ళాము. చెక్ చేసుకున్నాము. ఎవ్రీథింగ్ ఫైన్. ఇంక నేను ప్రింట్ తీసుకోవాలా? ప్రింట్ తీసుకోవాలంటే ఏం చేస్తామంటే ఆఫీస్ బటన్‌లోకెళ్ళండి. ప్రింట్ అండి. ఓకేనా? ఇక్కడుంది కదండీ! ఈ ప్రింట్ బటన్ మీద గాని క్లిక్ చేసినామనుకోండి, మనకు ఒక డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతదండి. ఇక్కడ చూడండి ఇది నేను చెప్తానండి. దీని ప్రకారము మీ దగ్గర ప్రింటర్ ఉంటే ప్రింట్ తీయడానికి మీకు హెల్ప్ అవుతదండి ఈడ. ఫస్ట్ నేమ్ అనేది ఉందండి ఈడ. నేమ్ అంటే మనం ఏ ప్రింటర్ నుంచైతే ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నామో ఫస్టు ఆ ప్రింటర్‌ని మన సిస్టమ్‌కి కనెక్ట్ చేసుకోవాలండి. అంటే కొందరు 2 ప్రింటర్స్ వాడుతా ఉంటారు. కొందరు 1 ప్రింటర్ వాడుతా ఉంటారు కదండీ! కాబట్టి మీరు ఏ ప్రింటర్ నుంచైతే ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారో ఫస్టు ఆ ప్రింటర్‌నైతే ఇక్కడికెళ్ళేసి మనం ఏం చేయాలా? సెలెక్ట్ చేసుకోవాలా. ఇన్ కేస్ మన దగ్గర ఇప్పుడు 3 ఉన్నాయనుకోండి, ఏ ప్రింటర్ అయితే మనం కనెక్ట్ చేసినామో ఆ ప్రింటర్‌ని ఈడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్ అని ఇచ్చేసి ఓకే ఇచ్చానండి. చూడండి ఆల్ అని ఇచ్చి ఓకే ఇచ్చామనుకోండి, మనకేమైతాయి ఎన్ని పేజెస్ ఉన్నాయండి ఇక్కడ మనకు 83 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎలాగొస్తదంటే ఫస్ట్ పేజు, సెకండు, థర్డు, ఫోర్త్ ఆ విధంగా 83 పేజెస్ వస్తాయండి. అర్థమైంది గదండీ! నాకు ఇవే ఒక 4 సెట్స్ కావాలనుకోండి. ఇక్కడ చూడండి కాపీస్ అని ఉందా? నంబర్ ఆఫ్ కాపీస్ ఇక్కడ ఎన్ని ఉందండి? 1 ఉంది. నేనేం చేశాను ఒక 4 ఇచ్చాను. అర్థమైతుంది గదండీ! ఫస్ట్ ఇక్కడ ప్రింటర్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసుకున్నా ఎన్ని కాపీస్ కావాలండి మనకు? 4 కావాలా. కాబట్టి 4 ఇచ్చేసాను. ఇప్పుడు ఓకే ఇచ్చామనుకోండి ఏమైతది? ఫస్ట్ ఏమైతదంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి 83 పేజెస్ వరకొస్తాయి. ఓకేనా. మళ్ళా 1-2 స్టార్ట్ అయ్యి 83 మళ్ళా 1-2 స్టార్ట్ అయ్యి 83 అగైన్ 1-2 స్టార్ట్ అయ్యి 83 ఆ విధంగా అయితే రావటం జరుగుతదండి. లేదు నాకు ఫస్ట్ పేజ్ 4, సెకండ్ పేజ్ 4, థర్డ్ పేజ్ 4 కావాలనుకోండి. ఇక్కడ చూడండి కలెక్ట్ అని ఉందా? ఈ టిక్ మార్క్‌ని తీసేయండి. ఇప్పుడేమైతదంటే ఫస్ట్ పేజ్‌లో ఎన్నొస్తాయండి? 4 వస్తాయి. సెకండ్ పేజ్‌లో ఎన్నొస్తాయి? 4 వస్తాయి. థర్డ్ పేజ్‌లో 4 ఫోర్త్ పేజు 4 ఆ విధంగా 83 పేజెస్ వరకు ఒక్కొక్కటి 4, 4 రావటం అయితే జరుగుతదండి. అర్థమైంది గదండీ! ఓకేనా? కరెంట్ పేజ్. కరెంట్ పేజ్ అంటే ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను క్యాన్సెల్ చేస్తన్నాను. నాకు సెకండ్ పేజ్ మాత్రమే గావాలా ప్రింట్ రిమైనింగ్ ఒద్దు. మీరేం చేస్తారు స్క్రోల్ బార్‌తో గాని సెకండ్ పేజ్‌లోకి రాండి.
ఓకేనా? కర్సర్ ఏ పేజ్‌లో ఉందండి? ఎట్ట తెలుస్తదంటే ఇక్కడ చూడండి. పేజ్ 2 అని ఉందా? అంటే కర్సర్ ఏ పేజ్‌లో ఉంది? సెకండ్ పేజ్‌లో ఉంది. కర్సర్ ఉన్న పేజీని ఏమంటామంటే కరెంట్ పేజ్ అంటారండి. ఇప్పుడు నేను ఆఫీస్ బటన్‌లోకెళ్ళా. ప్రింట్ అని ఇచ్చాను. కరెంట్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే అనిస్తే మనకు కరెంట్ పేజ్ అంటే రెండోది మాత్రమే ప్రింట్ అనేది రావటం జరుగుతుంది. ఇవి గాని ఒక 5 కాపీస్ కావాలంటే ఇక్కడ 5 ఇవ్వండి. ఓకేనా? 2 పేజెస్ ఒక 5 రావటం అనేది జరుగుతదండి. అర్థమైంది గదండీ! అదే విధంగా పేజెస్ నాకేం గావాలంటే ఫస్ట్ పేజ్ నుంచి 25 పేజెస్ వరకే గావాలనుకోండి. ఇక్కడ 1 అని ఇవ్వండి. ఓకేనా? చిన్న డాష్ ఇవ్వండి. ఓకేనా? దీన్ని మైనస్ అంటారండి. ఇక్కడైతే 2 అని పిలవచ్చండి. నేనేం చేశానంటే నాకు 20 పేజెస్ వరకు గావాల. అర్థమైంది కదండీ! 1-20 అని ఇచ్చాను. ఇచ్చి ఓకే ఇచ్చామనుకోండి. 1 నుంచి స్టార్ట్ అయ్యి 20 పేజ్ వరకొస్తాయి. అవే 1-20 అనేది నాకొక 3 సెట్స్ గావాలా. నంబర్ ఆఫ్ కాపీస్ ఉన్నాయి గదండీ! సేమ్ ఎన్ని సెట్స్ గావాలంటే అన్ని ఇవ్వండి. ఓకే ఇవ్వండి. ఇప్పుడు ఎలాగొస్తది? ఫస్ట్ 1 పేజ్ నుంచి స్టార్ట్ అయ్యి సెకండు, థర్డు 20 మళ్ళా 1, 2, 3, 4, 20 మళ్ళా 1 నుంచి స్టార్ట్ అయ్యి 20 వరకైతే రావటం అనేది జరుగుతాదండి. ఇదేమైతదంటే రియల్ టైమ్‌లో మీ దగ్గర ప్రింటర్ అనేది ఉండిందనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటాదండి. అర్థమైంది గదండీ! ఒక ముఖ్య విషయం అండి. ఈ వీడియో కంటే ముందు వీడియోలు మీరు మిస్ అయినట్టయితే నేను వాటికి సంబంధించినటువంటి లింకులను డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వటం జరుగుతాదండి. మీరు అక్కడికెళ్ళి ఆ ప్రీవియస్ క్లాస్‌నైతే మీరు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ తోటి వారికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు ఈ వీడియో గురించి ఏదన్నా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి.